ఓం గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాం ఉపమశ్రవస్తం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతి ఆనశృణ్వన్నో దివి సేదసాదనం. వేదం వందే జగద్గురుం. వేద పరిజ్ఞానం అందరికీ అబ్బుగాక. వేద పరిజ్ఞానమే మనందరికీ రాజ్యాంగమై శాసించుగాక. వేదం వందే జగద్గురుం. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ధను సంక్రమణం జరిగేటటువంటి ఈ ఆదిత్యుని శక్తి అనంత వ్యాపితమై అందరి జాతకాలను బాగు చేస్తూ ఈ గడియలు ఉంటాయన్నమాట. కావున ఎప్పుడు కూడా ఈ సంక్రాంతి పండుగ మాత్రం డేట్స్ మారదనమాట. వస్తే 13, 14, 15 వస్తుంది, లేదు అంటే 14, 15, 16. ఈ డేట్స్ మాత్రం ఎప్పుడు తప్పదు. ఈ సంక్రాంతి తిథులు మాత్రం కూడా. లాస్ట్ ఇయర్ అయితే 16 కనుమ వచ్చింది చివరి రోజు. అట్లా ఆ విధంగా మనకు 13, 14, 15 లేదా 14, 15, 16 ఈ లాస్ట్ డేట్స్ కాబట్టి మనం సృష్టి మొత్తానికి కూడా సూర్యుడు కాల ప్రమాణంగా ఉంటూ ఏ విధంగా నడిపిస్తూ ఉన్నాడు, ఎలాంటి శక్తి కారకాలు ప్రసరింపజేస్తూ ఉన్నాడు, ఏ సమయంలో ఏ రేసు భూమి మీదకి వస్తే అవి మనకు ఔన్నత్యాన్ని చేకూరుస్తాయి అనే దాని మీద ఆధారపడి ఉన్నదే జ్యోతిష్యం అన్నమాట. జ్యోతిష్యాన్ని నమ్మాలా, వాస్తు నమ్మాలా అంటే ఈ మకర సంక్రాంతిని అర్థం చేసుకుంటే మనకు తెలుస్తుంది జ్యోతిష్యాన్ని, వాస్తుని ఎందుకు నమ్మాలి, ఎంత నమ్మాలి అని. ఎందుకంటే ప్రతిదానికి ఎక్స్పైరీ డేట్ అనేది ఒకటి ఉంటుంది కదా. ఆ ఎక్స్పైరీ డేట్ అనేది ఎట్లా నియమించబడతా ఉంది అంటే సూర్యుని యొక్క కిరణాలు అన్ని సందర్భాల్లో అవి పూర్తిగా శక్తివంతమైనవి అనుకుంటే అది పొరపాటు. ఎందుకనుకుంటే అప్పుడే పుట్టిన బిడ్డ నడినెత్తి మీద ఉండే ఎండ పడింది అనుకోండి, అది అక్కడ శక్తికారకం కాదు కదా. ఎంత కావాలో అంతే. కావున కిరణాలకు కూడా ఒక ఎక్స్పైరీ డేట్ అనేది ఒకటి ఉంది అంటే అది జ్యోతిష్య శాస్త్రంలో చెప్పబడుతుంది అనమాట. ఇక్కడ జ్యోతిష్య శాస్త్రంలో MA PhD చేసిన వాళ్ళు ఉన్నారనమాట. వినాయకాచార్యులు, మోహనాచార్యులు, మొన్ననే మహతిలో కూడా వాళ్ళు పట్టా తీసుకున్నారు ఒక గొప్ప గురువు చేత. సంతోషం. రత్నమాచార్యులు, చంద్రాచార్యులు వీళ్ళంతా కూడా MA PhD చేశారు, MAలు చేశారు జ్యోతిష్యంలో, వాస్తు నిర్మాణ విషయంలో. కావున వాళ్ళు కూడా మన గ్రూప్ లో ఉండడం మనకు ఆనందదాయకంగా మనం భావించాలి. అంతేగాక ఒక 3 వేద పండితులు ఉన్నారు, అది విశేషం ఇక్కడ. 12 సంవత్సరాలు సుదీర్ఘంగా గురుముఖంగా మంత్రాన్ని పఠిస్తూ ఋగ్వేదాన్నే చదివినటువంటి పండితులు ఉన్నారు. కావున మనందరి అదృష్టం. వేదం వందే జగద్గురుం. ఈరోజు మొదటి సూక్తంలో ఈరోజు 4వ మంత్రం చెప్పుకోవాలి. మొదటి 3 మంత్రాలు చెప్పుకుంటూ ఆ 4వ మంత్రంలోకి ప్రవేశిద్దాం. ఓం అగ్నిమీలే పురోహితం యజ్ఞస్య దేవమృత్తిజం హోతారం రత్నధాతమం. ఎవరైనా పలుకుతారా? అందరికీ అర్థం కావడం కోసం జస్ట్ చెప్పింది పలికితే వెంటనే అర్థం అవుతుంది ఇతరులు పలికేదానికి వీలుగా. మీలో ఎవరైనా సరే పలకచ్చు. పలికితే కొంతమందికి సపోర్టింగ్ గా ఉంటుంది ఎట్లా పలుకుతున్నారు ఏంటనేది. రత్నమాచార్యులు గారు జస్ట్ మీరు పలకడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకు ఇతరులకు అందరికీ పలికే విధానం అనేది తెలుస్తుంది. మీరు పూజలో ఉన్నారా ఏమైనా? శ్రీ గణేశంలో మీరు పూజలో ఏమైనా ఉంటే డిస్టర్బ్ గా ఉంటే కలదు, ఏమైనా పలకడానికి వీలుగా ఉంటే పలకండి కొంచెం. రైట్ అలాగే సరే. నేనే పలుకుతాను ఎందుకంటే ఇది మనం 10వ తారీఖు నుంచి చెప్పుకుంటున్నాం కాబట్టి
ఈ మంత్రాలు అందరికి నోటెడ్ కావాలి. 9 మంత్రాలు అందరికి నోటెడ్ కావాలి. అది నా కోరిక. ఈ గ్రూప్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ 9 మంత్రాలు నోటెడ్ అయ్యి వాటిని అర్థవంతంగా తెలుసుకోవాలని ఒక చిన్న సంకల్పమైనది, అంతే, ఇంకేం లేదు. సరే, నేనే పంపిస్తాను, అయితే మీరు వినండి. ఓం అగ్నిమీలే పురోహితం. మీరందరూ మ్యూట్ లో ఉంటూనే పలకండి, ఎందుకంటే ఇవి అతి శక్తివంతమైన మంత్రాలు. ముందే చెప్తున్నాను, ఋగ్వేదం అనేది అన్నిటికంటే పురాతనమైనది, అన్నిటికంటే ముందు నుంచి ఉన్నది. అసలు దేవతాస్థుతిగా ఉన్నటువంటి ఏకైక మంత్ర స్వరూపమే, మంత్ర శక్తి స్వరూపమే ఈ ఋగ్వేదం. కావున ప్రతి ఒక్కరు కూడా ఈ 9 మంత్రాలు మొదటి సూక్తంలో ఉన్నటువంటి, ఋగ్వేదంలో మొదటి సూక్తంలో ఉన్నటువంటి అగ్నిమీలే నుంచి 9వ మంత్రం వరకు కూడా అందరూ నోటెడ్ చేసుకోగలిగితే అది మన సంకల్పం నెరవేరినట్లు. మీరు ఇంకా 10 మందికి చెబుతారని, అంతే, ఇంకేం లేదు. సరే. ఓం అగ్నిమీలే పురోహితం యజ్ఞస్య దేవమృత్యుజం హోతారం రత్నధాతమం. ఓం అగ్నిమీలే పురోహితం యజ్ఞస్య దేవమృత్యుజం హోతారం రత్నధాతమం. ఓం అగ్నిమీలే పురోహితం యజ్ఞస్య దేవమృత్యుజం హోతారం రత్నధాతమం. ఇది మొదటి మంత్రము. ఓ అగ్ని, యజ్ఞమునకు పురోహితుడవు నీవు, దేవతలకు పూర్వమే ఉన్నటువంటి వాడవు, విశ్వముకే ఋత్విజుడవు అయిన నీకు నమస్కరిస్తున్నాను. యజ్ఞమునకు హోత అయిన అగ్ని మనస్సులో నిద్రావస్థ స్థితిలో ఉన్నటువంటి ఆనందాన్ని మేల్కొల్పుగాక. అగ్నిని అగ్ని వైముఖ వైముఖ దేవ అని అంటారు. సకల సంపదల ప్రదాత మరియు యజ్ఞం యొక్క హోత. అట్లాంటి అగ్నిదేవుడిని అందరం కూడా ఆరాధన భావంతో పూజించాలి. సకల చరాచర సృష్టికి ఆధారం అగ్ని. అగ్ని సోమాత్మకం జగత్. అగ్ని అనగా శక్తివంతమైనది, ప్రకాశవంతమైనది, తేజోవంతమైనది, జ్ఞాన స్వరూపమైనది, జ్ఞానాగ్ని స్వరూపమైనది అని అర్థం. ఇలే అంటే ఆరాధించడం, పురోహితం అంటే ముందు ఉండుట, రత్న అంటే సంతోష పెట్టేటటువంటిది అని అర్థం అన్నమాట. తర్వాత రెండో మంత్రం. ఓం అగ్ని పూర్వేభిర్ఋషి ఈజ్యో నూతనైరుత సదేవ ఏహ భక్షతి. ఓం అగ్ని పూర్వేభిర్ఋషి ఈజ్యో నూతనైరుత సదేవ ఏహ భక్షతి. ఓం అగ్ని పూర్వేభిర్ఋషిభిః ఈజ్యో నూతనైరుత సదేవ ఏహ భక్షతి. ఓం అగ్ని పూర్వేభిర్ఋషిభిః ఈజ్యో నూతనైరుత సదేవ ఏహ భక్షతి. ప్రాచీన మరియు ప్రస్తుత ఋషులకు ఆరాధ్యుడవు అయినటువంటి అగ్నిదేవ, సకల దేవతలను తోడ్కొని వచ్చు ఈ అగ్నిదేవుడు మాకు దృష్టిని, జ్ఞానమును మరియు శక్తిని ప్రసాదించుగాక. అగ్నిదేవుడిని ఆరాధించడం వల్ల ఏమవుతుంది అంటే మిగిలిన దేవతలందరినీ తోడ్కొని వస్తారు. ఎందుకు? మిగిలిన దేవతా గణాలన్నింటి చేత ఆరాధింపబడేవాడు అగ్నిదేవుడు. కావున ఎందుకు అగ్నిదేవుడు అనేవాడు, అగ్నిదేవుని రికమెండేషన్ అంటే ఇంక సామాన్యం కాదనమాట ఇది. ఎందుకు? ఆది అయినటువంటి వాడు, ఆది పురుషుడైనటువంటి వాడు, సకల యజ్ఞములకు హోత అయినటువంటి వాడు, సకల కర్మలకు నిష్ఠాగరిష్ఠుడైనటువంటి పాత్ర పోషించేటటువంటి వాడు అగ్ని. అట్టి అగ్నిదేవుడు మొదటి వాడు, ఆది నుంచి ఉన్నటువంటి వాడు. కావున అట్లాంటి అగ్ని సపోర్ట్ ఉంది అంటే మిగిలిన అమృత గణాలన్నీ ఆ అగ్ని వెంట రావడానికి చాలా చాలా సులభమైనటువంటి ఒక సంస్కృతి అనమాట అది. అందుకని అగ్నిదేవుణ్ణి సకల దేవతలందరూ కూడా గౌరవిస్తారు. ఆ అగ్ని రికమెండేషన్ ఉంది అంటే మిగిలిన అమృత గణాలన్నీ సైతం ఒక్కసారి అట్లా పిలిస్తే చాలు, కనుసైగా చేస్తే చాలు, అన్ని కదిలి వస్తారనమాట. అలాంటి స్వరూపమే అగ్ని తత్వంతో కూడినటువంటి అగ్ని పురుషుడు. అట్లాంటి ఓ దేవ,
ఆ అగ్నిదేవుడే అందరు దేవతలను తీసుకొని వస్తాడని ప్రతిదీ. అలాగే మనము ఇచ్చే హవ్యస్సులను దేవతలకు అతడే చేరవేరుస్తాడు. ఇది ఎంత గొప్ప విషయమో ఒక చిన్న విషయం చెప్తాను చూడండి. మనం ఏదైనా డైరెక్ట్ గా ఇవ్వలేం. మనం కలెక్టర్ దగ్గరికి వెళ్ళాలనుకోండి డైరెక్ట్ గా వెళ్ళలేం. సీఎం దగ్గరికి వెళ్ళాలనుకోండి డైరెక్ట్ గా వెళ్ళలేం. ముందు ముందు మీడియేటర్స్ ఉంటారు కదా మధ్యలో అధికారులు, వాళ్ళని కన్సల్ట్ అయితే పలానా అపాయింట్మెంట్ ఆ పిఏ దగ్గరకో లేకపోతే సీఎం దగ్గర ఉండేటువంటి పిఏ దగ్గరకో ఆ అనుచరుల దగ్గరకో వెళ్తే వాళ్ళు సార్ పలానా చోట ఉన్నారు, పలానా టైంలో కలవచ్చు, మీకు పలానా టైంలోనే కలవడానికి అపాయింట్మెంట్ దొరుకుతుంది అని చెప్తారు కదా. ఇక్కడ ఏంటంటే డైరెక్ట్ గా మనం అగ్నిదేవుడు మన కళ్ళ ముందు కనిపిస్తా ఉండే అగ్నిదేవుడిలో ఏ రకమైన మనస్సుతో ఏ రకమైన పదార్థాన్ని వేస్తున్నామో దాన్ని హవిస్సుగా భగవంతుడైనటువంటి అగ్నిదేవుడు మార్చి ఎవరికి ఏమి ఇవ్వాలో అది ఇస్తాడు. కావున యజ్ఞం చేస్తే వర్షాలు వస్తాయి అనేటటువంటి గొప్ప సూక్ష్మాన్ని, గొప్ప మర్మాన్ని, గొప్ప సనాతన వైదిక ధర్మాన్ని ఇక్కడ మనం ప్రతిపాదించుకోక తప్పదు. యజ్ఞం చేస్తే వర్షం వస్తుందా అంటే ఖచ్చితంగా వస్తుంది. అగ్నిదేవునికి మనం ఏ విధమైనటువంటి భావనతో ఏమి హవిస్సుగా మార్చుతా ఉన్నాడో మనకి ఇక్కడ అర్థమవుతూ ఉన్నది. అగ్నిదేవునికి ఏ రకమైన పదార్థాలు మనం ఏ భావంతో వేస్తే అగ్నిదేవుడు వేసిన పదార్థాన్ని హవిస్సుగా మలచి ఎవరికి ఏమి ఇవ్వాలో అది ఇస్తాడు. వరుణదేవునికి ఏమి ఇవ్వాలో వరుణదేవుని చల్లార్చేటటువంటి ప్రక్రియ అగ్నిదేవుడు స్వీకరిస్తాడు. అక్కడ అగ్నిదేవుడు ఆ బాధ్యత తీసుకుంటాడు. కావున నేరుగా మనకు అందుబాటులో ఉన్నటువంటి పురుషుడు ఎవరు అంటే అగ్నిదేవుడు. అట్లాంటి అగ్నిదేవునితో మనం మొరపెట్టుకుంటే మన బాధలన్నీ బాధ పెట్టుకొని మనము అగ్ని హోమం చేస్తామే, బాధ పెట్టుకొని మనం యజ్ఞం చేస్తామే, స్వామి నా పరిస్థితిని మనం యజ్ఞం చేస్తామే, స్వామి లోకం యొక్క తీరు ఈ విధంగా ఉందని రాజు యజ్ఞం చేస్తాడే, ఆ చేసినటువంటి కర్మలన్నీ కూడా అగ్నిదేవుడు స్వీకరించి దానిని హవిస్సుగా మరుస్తాడు. హవిస్సు శంఖములో పోస్తేనే తీర్థం అంటారు కదా, అదే విధంగా అగ్నిలో వేస్తేనే అది హవిస్సుగా మారబడుతున్నది. అగ్ని వంటి భావనతో ఆ పదార్థాలను అగ్నిలో వేయడం వల్ల అది అగ్ని ఏం చేస్తున్నదంటే ఆ పదార్థాలన్నిటినీ పచనం చేస్తూ వాటిని హవిస్సుగా మలచి మనకు ఏ సంకల్పాలైతే నెరవేరాల్సిన అవసరం ఉందో వాళ్ళకు సంబంధించిన దేవతా గణాలకు అగ్ని పురుషుడు దోసిళ్ళు పట్టుకొని ఆ హవిస్సును వాళ్ళకి అందజేస్తాడంట. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మన సర్వ కార్యాలు కూడా సిద్ధిస్తాయి అనమాట. అందుకనే మనం గొప్ప నిర్మాణాలు చేసేటప్పుడు యజ్ఞం చేస్తాం, హోమం చేస్తాం, సత్యనారాయణ వ్రతం చేసేటప్పుడు ఒక చిన్న హోమం లాంటివి చేస్తాం, ఒక చిన్న అగ్నిని మనం ప్రేరేపితంగా చూస్తాం అనమాట. ఒక గుడి కట్టేటప్పుడు యజ్ఞం చేస్తాం, హోమం చేస్తాం. కొన్ని చోట్ల అయితే నిత్యాగ్ని ఎప్పుడు మండుతూ ఉంటది. షిరిడీలో ఎప్పుడు నిత్యాగ్ని ధ్వని మండుతూ ఉంటది. తర్వాత నెల్లూరు దగ్గర ఉన్నటువంటి ఆనందయ్య గారి ఆశ్రమం ఉంది, ఒక 7 ఎకరాలు ఉంటది. ఈ ఆనందయ్య వేరే, కరోనా మంది ఇచ్చినటువంటి ఆనందయ్య వేరే. ఈ ఆనందయ్య గారు వచ్చేసి ఒక పెద్ద 7 ఎకరాల ఆశ్రమం అనమాట. నాకు తెలిసిన ఆనందయ్య గారు ఎప్పుడు ధ్వని మండుతూనే ఉంటది. ఆ ఆశ్రమానికి ఎవరైనా వచ్చే వాళ్ళు ఏం చేస్తారంటే కర్రలు తీసుకొని వస్తారు. కర్రలు, ఇంటి నుంచి తుంగలు, చెక్కలు, మొద్దులు ఇవన్నీ తీసుకొని వచ్చి ఆ ఆశ్రమంలో లారీలు లోడ్లలో అసలు ట్రాక్టర్ తీసుకొని వచ్చి అక్కడంతా లోడ్ వేసిపోతా ఉంటారు అనమాట. ఎందుకు? నిరంతరం ఇదిగో 1 సంవత్సర కాలానికి సరిపడా అగ్నిని మండించడానికి కావలసినటువంటి తుంగలు, చెక్క మొద్దులన్నీ నేను తీసుకొని వచ్చాను అని లిస్ట్ రాసిపోతారు. వాళ్ళు స్పాన్సర్ చేసిపోతా ఉంటారు అనమాట. ఇది చాలా విశేషవంతమైన ప్రక్రియ. ఆ ఆశ్రమం కూడా చాలా అందుబాటులో ఉంది అందరికి కూడా. నెల్లూరులో ఒక 4 కిలోమీటర్లు అంతే. మీరందరూ కూడా విజిట్ చేయొచ్చు. అక్కడ ఎప్పుడు మండుతూ ఉంటది అగ్ని. ఎందుకంటే మనం చేసేటటువంటి సమస్త కర్మలు ఆ అగ్నిలో దహించబడుగాక. మనం కూడా ఒక తుంగ ముక్క దాంట్లో వేసి మనం నమస్కారం చేసుకొని కొన్ని నువ్వులను ఆ అగ్నిలో వేస్తూ ఉంటారు. అక్కడ నవధాన్యాలను అగ్నిలో వేస్తూ ఉంటారు అనమాట. అట్లా ఆ విధంగా అగ్ని సంస్కారాలు చేయవలసిన అవసరం ఉంటుంది. తర్వాత మొన్న నేను అనుకోకుండా ఒక చిన్న పని మీద నారాయణవనం వెళ్ళాను. నారాయణవనం వెళ్తే అక్కడ సొరకాయల స్వామి అని ఒక స్వామి ఉన్నాడు. ఆ స్వామి జీవ సమాధి అయి ఉన్నారు. 102 సంవత్సరాలు జీవించున్నాడు అనమాట. ఆయన 102 సంవత్సరాలు జీవించినటువంటి సొరకాయల స్వామి విశేషం ఏంటంటే ఆయన దగ్గర ఒక సొరకాయ ఉండేది. ఆ సొరకాయలో ఆయన అన్నం తింటాడు. ఆయన భిక్షం ఎత్తుకున్న అన్నం అంతా కూడా ఏం చేస్తారంటే ఆ సొరకాయలు ఉండి తింటూ ఉంటాడు. కానీ విశేషం ఏంటంటే ఆ సొరకాయ అనేది ఒక అక్షయ పాత్ర లాంటిదంట. ఆయనకు ఎంత తిన్నా తరిగిపోదంట. ఆ ఊరి ప్రజలందరికీ కూడా పెట్టేవాడంట ఆ సొరకాయలు ఉండేటటువంటి అన్నము, ఆ భిక్ష, ధనము, బంగారం అయితే బంగారము, ధనం అయితే ధనము. అట్లా అది ఎందుకబ్బా నేనేమన్నా అంత ప్రాచుర్యం ఉంది కదా ఒకసారి చూద్దామని ఎట్లా పనిలో వచ్చాం కదా అని వెళ్ళాను. అట్లా
వెళితే ఆ సొరకాయల స్వామి ఎప్పుడో 100 సంవత్సరాల క్రిందట అప్పుడెప్పుడో మండించినటువంటి ఆ మంట ఇప్పటికి మండుతా ఉంది. అంటే ఆరిపోలేదు. అంత జాగ్రత్తగా చూస్తూ ఉన్నారు ఆ పరంపర, ఆ భక్తులు, ఆ శిష్యులంతా కూడా, ఆ పరంపరలో ఉన్నటువంటి శిష్యులంతా కూడా ఆ మంటను ఇప్పుడు కూడా నిత్యాగ్ని స్వరూపంగా ఎంచి ఆ జీవ సమాధి అయినటువంటి ఆ విగ్రహానికి ఎదురుగానే ఒక ధ్వని మండుతుంది. ఆ ధ్వని ఎవరు మండించారు అంటే ఆ సొరకాయల స్వామి మండించారు. ఆయన తమిళనాడు నుంచి వచ్చారు. ఆయనకు ఒక పేరు లేదు, ఏం లేదు. సొరకాయ పట్టుకొని తిరుగుతూ సొరకాయలు అన్నం తింటాడు కాబట్టి ఆయనకు సొరకాయల స్వామి అని పేరు వచ్చింది. అందుకని ఆ గుడికి వెళ్లే ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తారంటే సొరకాయ ఒకటి దానం చేస్తూ ఉంటారు. అక్కడ అన్ని చుట్టూ గుడి మొత్తం సొరకాయలు వేలాడి తీసింటారు. పెద్ద 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 దానికంటే ఒక పెద్ద చెక్క లాంటిది ఒకటి తయారు చేసి ఒక షెల్ఫ్ లాగా సొరకాయలు వచ్చినట్టుగా దాంట్లో వేస్తుంటారు. అవి ఉన్నటువంటి కోతులు రకరకాల జీవులకు వేస్తూ ఉంటారు. అవి యజ్ఞంలో మళ్ళీ వేస్తూ ఉంటారు. యజ్ఞం ఎప్పుడు మండుతూనే ఉంటది ఆ హోమం. అది అగ్ని అంటే. ఆ అగ్ని సమానంగా చేసేటటువంటి, అగ్నిని సాక్షిగా ఎంచి చేసేటటువంటి సమస్త కర్మలన్నీ కూడా ఏమవుతాయంటే ఆ అగ్ని ఆ వస్తువులను ఏ విధంగా పచనం చేసి హవిస్సుగా మార్చి దేవతలకు సమర్పిస్తూ ఉన్నదో మనం చేసేటటువంటి కర్మలన్నీ కూడా అగ్ని స్వీకరించగలిగితే, అప్పుడు ఆ అగ్ని స్వీకరించగలిగేటటువంటి కర్మని మనం చేయగలిగితే అప్పుడు మనం చేసేటటువంటి నిత్యాగ్ని అని అంటాం కదా, ప్రతిరోజు మనం పొద్దున్నే సంధ్యావందనం తర్వాత చేసేటటువంటి నిత్యాగ్ని ఏదైతే ఉందో మనం చేసే ప్రతి కర్మ కూడా నిత్యాగ్నితో సమానం అవుతుంది అని ఇక్కడ మనకు క్లియర్ గా చెబుతూ ఉన్నది అనమాట రెండవ మంత్రంలో. తర్వాత మూడవ మంత్రం. ఓం అగ్నినారయిమస్నవత్ ఓషమేవ దివే దివే యశసం వీరవత్తమం. 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 అగ్ని వలన కలుగు శక్తి, శాంతి, సంతోషం, సంపద దినదిన ప్రవర్తమానమవుతూ శాశ్వత కీర్తిని శక్తిని కలుగజేయునుగాక. భౌతిక సంపదల వల్లే కాలంతో తరిగిపోదు. అగ్ని బ్రహ్మాండాన్ని మరియు పిండాండాన్ని కూడా శాసిస్తాడు. ఇందాక మనం చెప్పుకున్నట్లే మూడవ మంత్రంలో అదే విషయాన్ని తెలియజేస్తున్నాడు. అండాండాన్ని, పిండాండాన్ని, బ్రహ్మాండాలనే శాసిస్తాడంట అగ్నిదేవుడు. ఎంత గొప్ప విశేషవంతమైనటువంటి ప్రక్రియ చూడండి. అందుకనే మనం అగ్ని సంస్కారాలు అంటే మనం అంత గొప్ప నిష్ఠతో కూడి మనం చేయాల్సి ఉంటుంది అన్నమాట. మనము ఒక విషయాన్ని మనం తెలుసుకుంటే, మనం ఈ అగ్ని గురించి వచ్చినప్పుడు మనం నేనే దేవుణ్ణి అనేటటువంటి ఒక చిత్రంలో ఆ సినిమా హీరో ఏం చేస్తారంటే ఒక అఘోర అనమాట. ఆ అఘోరగా ఉండి ఆ కాశీలో చుట్ట తాగుతూ ఉంటాడు. చుట్ట తాగుతూ ఉంటే ఉన్నట్టుండి అగ్గిపెట్టి అవసరం అవుతుంది. అక్కడ పక్కన ఇంకొక అఘోరాన్ని అడుగుతాడు, మీ దగ్గర అగ్గిపెట్టి ఉంటే ఇవ్వండి అనేసి హీరో అడిగితే అప్పుడు ఏమని చెప్తాడంటే నా దగ్గర లేదు అంటాడు. ఈయన ఏం చేస్తారంటే అక్కడే వెలుగుతూ ఉన్నటువంటి ఒక దీపం, అఖండంగా వెలుగుతూ ఉన్నటువంటి ఒక దీపం ఉంటుంది అక్కడ. అఖండంగా వెలుగుతూ ఉన్నటువంటి ఆ దీపానికి ఈ అగ్ని చుట్టను వెలిగిస్తాడు ఆ హీరో. పక్కన అఘోరి అంటాడు, అఘోరి అంటే ఇంక తెలుసు కదా మనకు, వాళ్ళు సర్వసంగ పరిత్యాగులు, వాళ్ళకి ఏం అక్కర్లేదు. సరే డైరెక్ట్ గా ఏం చేసినా డైరెక్ట్ శివునితో మాట్లాడుకుంటారు వాళ్ళు. అట్లాంటి తత్వంతో ఉన్నటువంటి వాళ్ళు అఘోరాలు. అప్పుడు డైరెక్ట్ గా వెలుగుతూ ఉన్నటువంటి ఆ దీపంలోకి చుట్ట పెట్టి మూతి పెట్టి మరీ తాగుతాడు, నోరు పెట్టి. పక్కనుండే ఇంకో అఘోర ఏమంటాడు, అగ్ని అపవిత్రమైంది, అగ్ని అపవిత్రమైంది అంటాడు. అప్పుడు ఆ హీరో అంటాడు, సినిమా హీరో, ఆ అఘోర రూపంలో ఉన్నటువంటి హీరో, అగ్ని ఏంటిలా అపవిత్రమయ్యేది అంటాడు. అంటే అర్థం ఏంటంటే అగ్ని ఏంటి అపవిత్రమయ్యేది? మనం కాలు పెడితే అపవిత్రం అవుతుందా? మనం మిరపకాయ వేస్తే అది అపవిత్రం అవుతుందా? మనం అశుద్ధం వేస్తే అపవిత్రం అవుతుందా? లేదంటే
ఏ పదార్థం వేసినా అది అపవిత్రం కానటువంటి ఏదైనా శక్తి ఉంది అంటే భూమండలంలో అది అగ్ని ఒకటే. ఎందుకంటే ఏ వస్తువు వేస్తే తన వస్తువుగా మార్చేసుకుంటుంది, తన స్వరూపంగా మార్చేసుకుంటుంది అగ్నిదేవుడు. ఏ వస్తువైనా వేయండి తన స్వరూపంగా మార్చేసుకుంటుంది అగ్నిదేవుడు. బంగారం వేస్తే తన స్వరూపమే, ప్లాస్టిక్ వేసినా కూడా అది అగ్ని స్వరూపంలోనే మారుతుంది. దాని నుంచి వచ్చే ఆ వాయువు అనేది అది సపరేట్, కానీ అగ్ని తత్వం ఒకటే కదా. తర్వాత కర్రలు వేస్తే కర్ర, చెక్కలు వేస్తే చెక్క, తర్వాత మనం ఏదైనా దుప్పట్ లాంటివి ఏమైనా వేస్తే సరే. నిన్న భోగి రోజు అన్ని రకాలైనటువంటి వస్తువులు వేశారు. నిన్న మన అపార్ట్మెంట్ దగ్గర కొంచెం రోడ్లోకి వెళ్తే ఆ తుంగలతో పాటు చెక్క ముద్దలు, ఇంట్లో ఉన్న పనికిరాని వస్తువులన్నీ వేయండి అంటే బట్టలు కూడా వేసేసారు కొంతమంది అయితే మనం ఉండే ఏరియాలో. తర్వాత కొంతమంది టైర్లు ఉంటాయి కదా, టైర్లు కూడా వేసి ఉన్నారు అనమాట కొంతమంది. మళ్ళీ నేను ఒకటో రెండు తీయించే ప్రయత్నం అయితే చేసినాను కానీ వాళ్ళు తీయలేదు. సరే, అది వాళ్ళ సంస్కారం. వేశారనమాట. కాబట్టి పనికిరాని వస్తువులన్నీ వేసిన అంటే అర్థం ఏంటంటే మనలో ఉన్నటువంటి పనికిరాని ఆలోచనలు, ఏ ఆలోచన అయితే మనల్ని పట్టి పీడిస్తున్నదో అట్లాంటి ఆలోచనలన్నీ కూడా ఆ అగ్నిదేవుని సాక్షిగా అగ్నిలో వేసి తగలబెట్టండి. ఇంకా వాటితో అవి భస్మం అయిపోతాయి, ఇంకా అవి మీ దగ్గరికి రానే రావు అని అర్థం. అందుకే భగవద్గీతలో కూడా మీ సమస్త కర్మలన్నిటిని కూడా జ్ఞానాగ్ని చేత మీ సమస్త కర్మలను దహించుకొను అర్జున అంటాడు. సమస్త కర్మలను దహించుకునే శక్తి జ్ఞానాగ్నికి ఉంది. ఇక్కడ జ్ఞానాగ్ని అనేది ఎట్లా ఉంటుంది అంటే, మనం గొప్ప విషయాన్ని, తెలుసుకోదగ్గ విషయాన్ని ఎంత తెలుసుకుంటే ఈ సమస్తమైనటువంటి విషయాలన్నీ కూడా నెమ్మదవుతాయో ఆ విషయాన్ని అగ్ని ప్రేరేపితంగా మనం తెలుసుకున్నట్లయితే అది జ్ఞానాగ్ని స్వరూపంగా వెలిగి అది జ్ఞానవంతమై ఏది తెలుసుకుంటే ఇంకొకటి తెలుసుకోవాల్సిన అవసరం లేదో అది తెలుసుకున్నప్పుడు అది సమస్త జ్ఞానంతో సమానంగా ఉన్న అది నిత్యాగ్నిలా మారి మనం సమస్త కర్మలన్నింటినీ కూడా దాన్ని సాక్షిభూతంగా చేయించుకుంటుంటాడు అగ్నిదేవుడు అనమాట. కాబట్టి ఆ అగ్నిదేవుడు మనలో నిక్షిప్తమై ఉన్నాడు. ఎప్పుడు కూడా మనకు ఆ అగ్నిదేవుడు ఎప్పుడు మనలో నిక్షిప్తమై ఉన్నాడు. కావున మనం చేసే కర్మలన్నిటికీ ఆయన సాక్షి రూపంగా ఉన్నాడు. మనం ఎంతో నిష్ఠగా ఆ భావనను చేసి భగవంతుని ఆరాధనా భావంతో మనం అర్చిస్తూ ఉండాలన్నమాట. భౌతిక సంపదల వలె కాలంతో తరిగిపోదు ఆ అగ్ని. ఆ అగ్ని బ్రహ్మాండాన్ని మరియు పిండాండాన్ని కూడా శాసిస్తాడు. అగ్ని మనలోనూ ఉన్నాడు. అతడి వల్లనే మన శరీరములోని జీవ రసాయన ప్రక్రియలన్నీ జరుగుతూ ఉన్నాయి. రయం అంటే మనలో గల ఐశ్వర్యం, సంపద. వీరహ అంటే శక్తి కలిగిన కథానాయకుడు. ఇక్కడ చూడండి, కథానాయకుడు. ఇందాక మన సినిమా హీరో అని చెప్పుకున్నాం, ఇక్కడ కథానాయకుడు అనే పదమే ప్రయోగించారు. ఎలాంటి కథానాయకుడు అంట? శక్తి కలిగినటువంటి కథానాయకుడు అంట. వీరహ, వీర అనే శబ్దం ఎంత గొప్పది అంటే వీర్యవాన్ అంటారు. వీర్యవాన్ అనే శబ్దం నుంచి వచ్చినదే వీర. కావున వీరహ అంటే శక్తి కలిగినటువంటి కథానాయకుడు. యశసం అంటే ఆక్రమించగలిగే కీర్తి కలిగినటువంటి వాడు. ఎంత గొప్ప పదాలు చూడండి. ఈ పదాలు ఎవరైనా యశస అనేటటువంటి శబ్దం కూడా అమ్మాయిలకు గాని అబ్బాయిలకు గాని పేరు పెట్టుకోవచ్చు. ఇది ఇద్దరికి వర్తించేటటువంటి పేరు అనమాట అది. తర్వాత 4వ మంత్రంలోకి ఈరోజు ప్రవేశిద్దామా, కొత్త మంత్రంలోకి. భరతుడు గారు, మిత్రమా, నమస్కారం. నమస్కారం శర్మ గారు. డిస్టర్బెన్స్? నాదేమో డిస్టర్బెన్స్ గా ఉంది ఇక్కడ. శర్మ గారు, నా వాయిస్ ఏమైనా డిస్టర్బెన్స్ వస్తుందా? అవునండి, మీరు బ్రేక్ అవుతా ఉన్నది. ఇప్పుడు బాగా వచ్చింది ఆ ఆలాపన. ఓకే ఓకే అండి. సరే సరే, పలుకుదామా 4వ మంత్రం? చెప్పండి. అండి. ఇక్కడ అగ్నేయం అని ఇచ్చారు. అగ్నేయ అని చదవాలా, అగ్నేయం అని చదవాలా? అగ్నేయం అనే చదవాలి. ఓకే ఓకే ఓకే. అంటే ఇంకొక వివరణలో అగ్నేయ అని పలికారు అన్నమాట. నాకు అర్థమైందండి. అగ్నేయమధ్వరం, అది మనం పారాయణలో చేయడానికి అగ్నేయ యజ్ఞమధ్వరం అని అంటున్నారు మీరు, అంతే కదా? అవును. యజ్ఞ, ఈ 0 అనేది పక్కన గనక, అంటే ఈ బిందువు అనేది పక్కన గనక యకారం గాని వకారం గాని ప్రారంభం అయితే అండి ఈ విధంగా వస్తుందండి. యకారం ప్రారంభం అయితే అగ్నేయ యజ్ఞ అని, అంటే ముందు 0కు గనక యా ఉంటే ముందుది ఇలా అవుతుంది. అంటే పూర్తిగా 0ని పలకం మనం. అవునులేండి.
అదండి అంతే. అజ్ఞేయం అని చెప్పండి, పర్వాలేదు. ఇప్పుడు మనం పారాయణ పరంగా ఇప్పుడు మనం అందరికి అర్థమయ్యేటట్లుగా పలికిస్తున్నాం కాబట్టి అజ్ఞేయం అనే చదువుదాం. అనే చదవండి, అనే చదవాలి. ఓకే అండి, ఓకే. ఓం అజ్ఞేయం యజ్ఞమధ్వరం. ఓం అజ్ఞేయం యజ్ఞమధ్వరం. ఓం అజ్ఞేయం యజ్ఞమధ్వరం. మీ అందరు కూడా ఈ అవకాశం మళ్ళీ రాదు, ఇదే లాస్ట్ ఛాన్స్ అనేటట్లుగా ఫీల్ అయ్యి వినండి. ఎందుకంటే అట్లా వింటేనే మనకు సంగీత కళాశాలలో కూడా ఇదే చెప్తారు, ఇంకా ఇదే ఫస్ట్ ఇదే లాస్ట్ అని చెప్పేది ఇంకా సారు అన్నప్పుడు మీరు ఎంత జాగ్రత్తగా తీసుకుంటారో అలాంటి జాగ్రత్త పెట్టండి, మీకు తొందరగా 90% మీరు మనసు పెట్టగలుగుతారని చెప్తారు. ఇక్కడ కూడా ఏంటంటే ఇప్పుడు భరతుడు గారు చక్కటి ఉచ్చారణ కలిగినటువంటి స్వరూపమే ఇక్కడ భరతుడు మన మిత్రులు. కాబట్టి మనం ఏం చేద్దామంటే ఇది చాలా జాగ్రత్తగా ఆ శబ్దాన్ని మీరు పట్టుకొని మనసులో ఫస్ట్ స్మరించండి. తర్వాత మనం చెప్పుకునే ప్రాసెస్ లో 9 మంత్రాలను మనం పారాయణ రూపంగా చెప్పేసుకుందాం, అందరికీ వచ్చేయాలని సంకల్పం అంతే. ఓం అగ్నేయం యజ్ఞమధ్వరం. ఓం అగ్నేయం యజ్ఞమధ్వరం. ఓం అగ్నేయం యజ్ఞమధ్వరం. విశ్వతః పరిభూరసి. విశ్వతః పరిభూరసి. విశ్వతః పరిభూరసి. స యద్దేవేషు గచ్చతి. స యద్దేవేషు గచ్చతి. స యద్దేవేషు గచ్చతి. ఓకే, మంత్రం అంతా కలిపి ఒక్కసారి. ఓం అగ్నేయం యజ్ఞమధ్వరం విశ్వతః పరిభూరసి స యద్దేవేషు గచ్చతి. ఓం అగ్నేయం యజ్ఞమధ్వరం విశ్వతః పరిభూరసి స యద్దేవేషు గచ్చతి. ఓం అగ్నేయం యజ్ఞమధ్వరం విశ్వతః పరిభూరసి స యద్దేవేషు గచ్చతి. ఇది ఈనాటి మంత్రము. 4వ మంత్రము ఋగ్వేదంలో ఉన్నటువంటి మొదటి సూక్తంలో 9 మంత్రాలు అని చెప్పుకున్నాం కదా. ఆ ఋషి ఎవరంటే మధుచంద విశ్వామిత్ర అనేటటువంటి ఋషి ఈ మంత్రాలన్నిటికీ కర్తగా పోషిస్తున్నాడు పాత్ర. ఈ 9 మంత్రాల్లో ఉన్నటువంటి విశేషవంతమైనటువంటి ఒక విజ్ఞానాన్ని మనం అందరం కూడా అవపోసన పట్టి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కావున మళ్ళీ మనం చెప్పుకుందాం విశేషంగా. కాబట్టి ఇది విశేషంగా చెప్పుకుంటాం, గురుముఖంగా శిష్యుడు చెప్పినట్లుగా అందరికీ కూడా చెప్పే విధానం, పలికే విధానం, జస్ట్ శ్రవణం అనేటటువంటి ఒక విధానం ఉంది కదా, గొప్ప ప్రక్రియ. కావున ఈ సంక్రాంతి మీ అందరి జీవితాల్లో వెలిగించేటటువంటి అగ్ని, జ్ఞానాగ్ని అని భావించి ఈ మంత్ర స్వరూపం మీ వంశాలన్నిటిని కూడా తరిస్తుంది అనమాట. ఈ వేదం అంత గొప్పది, అంత శక్తివంతమైనది. మీరు శర్మ గారు ఇందాక ఏదైతే చెప్పారో ఆ విషయము ఇందులో చెప్పబడి ఉందండి. మీరు ఇందాక యజ్ఞ స్వరూపం ఏదైతే ఉందో దేవతలకు అనేటటువంటి విషయం కొంచెం చెప్పారు. అదే విషయాన్ని నేను సూక్ష్మంగా చెప్పవచ్చా? అయ్యయ్యో, చెప్పండి ప్లీజ్. ఇప్పుడు దీనికి కూడా నిన్న అంటే నాకు అవకాశం లభిస్తుందండి నేను పద్య రచన చేయడానికి. సరే, పద్యమే కావచ్చు, ఛందస్సుకుంటే పద్యము, అది లేదనుకుంటే అది కవిత, అది ఆ కవిత కూడా అర్హత కాకపోతే రచనకు కూడా అర్హత కాకపోతే అది ఏమవుతుందంటే అభిప్రాయం అవుతుంది. ఏదో ఒకటి అలా ప్రయత్నం చేశానండి. చూడండి ఒకసారి, అందరూ వినండి. ఇందులో ఓ అగ్నిదేవ, నీవు దేవతల హవిర్భాగములు పుచ్చుకొని ఆయా దేవతలకు అందజేయుటకు ఏ యజ్ఞమును ఆవరించి ఉంటివో ఆ యజ్ఞము మాత్రమే దేవతల మనసులందు ప్రీతి కలిగించును. అంటే ఇక్కడ ఈ ప్రతి ఎవరో ఒకరు మంట పెట్టినటువంటిది గాని, లేదా ఎక్కడో ఒకట రగులుకున్నటువంటి మంట గాని, ఇవి గాక ఒక సదుద్దేశముతో ఈ ప్రకృతి కొరకు, మన కొరకు ఒక గొప్ప సంకల్పంతో లోక కళ్యాణార్థమై చేసేటటువంటి యజ్ఞ స్వరూపంలో దేవతలను ఉద్దేశించి ఏ యజ్ఞాన్ని అయితే మనం నిర్వహిస్తామో అలా దేవతలను మరియు ప్రకృతి లోక కళ్యాణాన్ని ఉద్దేశించి జరిపినటువంటి యజ్ఞము మాత్రము దేవతలకు ప్రీతి కలిగించును, అన్ని అగ్నులు కాదు అనే విషయాన్ని తెలియజేస్తున్నారండి. అయితే ఆ విషయాన్నే ఆటవెలుగులో అందుకొనగ దేవతాచ్య భాగంబులన్ ఆవరింతు వెట్టి యజ్ఞమందు
అందుకొనగ దేవతాజ్య భాగంబులన్ ఆవరింతు వెట్టి యజ్ఞమందు అట్టి యజ్ఞము సగుణమరులకున్ ప్రీతి. అమరులకు ప్రీతి. అట్టి యజ్ఞము సగుణమరులకున్ ప్రీతి జయమునిచ్చు భువికి జాతవేద. జాతవేద అంటే అగ్ని. ఓ అగ్ని, నీవు ఏ యజ్ఞమునందు ఆవరించి ఉండి దానికి ఆధ్వర్యం వహించి ఉంటావు, దేవతల ఆజ్య భాగాలు స్వీకరించి దేవతలకు అందించి వాళ్ళ యొక్క ఫలితాన్ని భువికి అందిస్తావో వాటి వల్ల దేవతలు ప్రీతి నొందుతున్నారు అనేది మనకు ఈ గాయత్రి ఛందస్సులోనే 3 పాదాల్లో చెప్పబడింది అనమాట. అగ్నేయం, అగ్నే, ఓ అగ్ని, యం, ఈ యొక్క యజ్ఞమధ్వరం, ఈ యొక్క యజ్ఞానికి ఆధ్వర్యుడుగా అగ్ని. యం అంటే ఏదైతే, ఓ అగ్ని, ఏ యజ్ఞానికైతే అధ్వరం, ఆ ఆధ్వర్యాన్ని వహించి విశ్వతః పరిభూరసి, పూర్తిగా దాన్ని ఆవరించి ఉందువో అదే దేవతలకందరికీ కూడా ప్రీతి నొందించును, లేదా దేవతల వరకు మా సంకల్పాన్ని తీసుకువెళ్ళును. గచ్చతి స ఇత్యేవ గచ్చతి, అక్కడి వరకు ఆ యజ్ఞము మా సంకల్పాలను దేవతలకు చేరవేయును అనే ఉద్దేశం అందులో ఉంటుందండి. దాని ప్రకారం నేను ఈ పద్య రచన చేసి భావాన్ని తెలియజేశాను. చాలా సంతోషం అండి. అసలు మీరు ఆ గాయత్రి ఛందస్సు అనేటటువంటి పద ప్రక్రియ వాడుతూ ఆ ఛందోబద్ధంగానే మళ్ళీ తెలుగులో రాయడం అనేది చాలా విశేషవంతమైనటువంటిది. కావున మీరు దీన్ని కంటిన్యూ చేయవలసిందిగా మా ప్రార్థన. ఎందుకంటే మనకి ఇప్పుడు చాలా అవసరం, మన జాతికి ఎంతో అవసరం. ఇప్పుడు వేదంలో ఉన్నటువంటి సూక్ష్మాలన్నింటినీ తెలుగుమయం చేసి వేదం మొత్తాన్ని తెలుగులో ఇంత సూక్ష్మంగా యథేచ్ఛగా యథాతథంగా వివరణ ఇవ్వడం అనేది, అది అదే ఛందస్సుతో కుదర్చడం, పొందికగా కుదర్చడం అనేది చాలా గొప్ప ప్రయోగం. ఇది మీరు చేశారు, అది చాలా సంతోషం అండి. మీలాంటి పండితులు ఈ గ్రూప్ లో ఉండడం మా అదృష్టం. కావున మీకు మరొక్కసారి ఆత్మతోముఖ ప్రణామాలు అర్పిస్తున్నామండి. సంతోషం అండి. మీరు తొందరగా పూర్తి చేయండి దాన్ని. మనం తిరుమల తిరుపతి దేవస్థానం తరపునే మనం ఇక్కడే మనం గ్రాండ్ గా దాన్ని ఓపెన్ చేసుకుంటాం. మీరు దీన్ని కూడా ఒక సరళిని ఏర్పాటు చేసుకోవచ్చండి. ఇంకా ఎందుకంటే మంత్రం అయిపోతున్నాయి, మీకు ఏదో ఒక 10 నిమిషాలు రాసేయగలుగుతారు. మీకు నాకు తెలుసు మీ పాండిత్యం ఏంటో. అందుకని అండి ఇక్కడ మన మిత్రులు చెప్పుకున్నట్లు మీకు పురోహిత్య వేదాన్ని ఇప్పుడు కార్యక్రమం ఉంటే మీరు పూజా విధులు ఉంటే ఏమైనా మీరు లెఫ్ట్ అయిపోండి. మేము ఇంకా దీన్ని కొంచెం లీడ్ చేసేసి మేము కొంచెం చేస్తాము. అదండి, మీరు ఈ టైం కేటాయించడం మా అదృష్టం అంతే. సరే అండి, మీరు మంచిది. ట్రాఫిక్ లో ఉన్నాను, కారు పక్కన ఆపుకొని అవకాశాన్ని వినియోగించుకున్నాను. సరేనండి, చాలా సంతోషం అండి. చాలా మాకు ఆనందం. అసలు మీరు ఇంత విశేషవంతమైన మా కోసం ఇంతలా మీరు కృషి చేస్తున్నందుకు ధన్యవాదాలు అండి. నమస్కారం. సరేనండి, మంచిదండి, ధన్యవాదాలు. కందుకూరి భరతుడు చాలా చక్కటి ఉచ్చారణ కలిగినటువంటి వ్యక్తి. గురుముఖంగా వేదాన్ని అభ్యసించినటువంటి మనకు గురు సమానులు. వయసులో చిన్నవారైనప్పటికీ కూడా నాకు వారు గురు సమానులే. కావున చక్కటి ఉచ్చారణ, భాష సరళి, అలాంటి జీవన విధానం కలిగినటువంటి వ్యక్తి ఆయన. కొన్ని విశేషవంతంగా అప్పుడప్పుడు నేను అడిగినవి చెబుతూ ఉంటారు అనమాట, రెక్టిఫై చేస్తూ ఉంటారు కూడా. ఇప్పుడు కారు పక్కన ఆపి మన కోసమే వారు ఇట్లా చెప్పడం అనేది నిజంగా మన అదృష్టంగా మనం భావించాలి. కావున అగ్ని వెలిగించే తత్వం అక్కడ. మనం అగ్ని వెలిగించడానికి మన లోపల ఇంకొక అగ్ని ప్రేరేపిస్తేనే ఆ అగ్ని వెలుగుతుందంట. అది ఇక్కడ వేదం చెబుతూ ఉన్నది. సకల మానవాళికి శుభమును ప్రసాదించు ఆధ్వర్యుడవు అయినటువంటి ఓ అగ్ని, యజ్ఞమును అన్ని వైపుల నుండి రక్షిస్తూ ఆ యజ్ఞ ఫలములను, అంటే యజ్ఞ ఫలం అంటే ఏంటి, ఇక్కడ హవిస్సు అనే శబ్దం వాడుతున్నాం కదా, ఆ హవిస్సునే యజ్ఞ ఫలము అంటారు. ఆ యజ్ఞ ఫలమును దేవతలకు అందజేస్తున్నాడు అనమాట. యజ్ఞం ఆధ్వర్యం వహిస్తూ అగ్ని సాధకులను ఉత్తమ లోకాలకు పోవడానికి మార్గాన్ని సులభం చేస్తాడు. అగ్ని సాధకులను అంటే ఎవరు ఇక్కడ? నిత్యాగ్ని సాధకులు అని అర్థం. నిత్యాగ్ని అనే ఒక ప్రక్రియ ఉంది కదా సంధ్యావందనంలో, అట్లాంటి నిత్యాగ్ని సాధకులను ఉత్తమ లోకాలకు పోవడానికి మార్గాన్ని సులభం చేస్తాడనమాట. ఉత్తమ లోకాలకు పోవడానికి, అందుకనే మనం చేసేటటువంటి అగ్ని కార్యాలన్నీ కూడా మనం ఈ నిష్టను తెలుసుకొని చేయడం వల్ల, ఇక మీదట మీకు అగ్ని అంటే ఒక అభిప్రాయం వచ్చేసింది కదా, ఇక మీదట మీరు ఎక్కడ అగ్ని కనిపించినా ఆ భావనే కనిపిస్తుంది. కావున అలాగే సాధకుడిలో కూడా ఆధ్యాత్మికతని పెంపొందిస్తాడనమాట. అగ్నిదేవుడు అంత సహకరిస్తాడనమాట. ఇక్కడ మనకు
భరత్ కందుకూరి భరతుడు గారు ఒక వివరణ ఇచ్చారు. అట్లాంటి అగ్ని మాత్రమే హవిస్సును వరకు తీసుకెళ్తుంది అనేటటువంటి, అంటే ఇక్కడ అట్లాంటి భావంతో కూడినటువంటి యజ్ఞం అన్నమాట అక్కడ అర్థం. ఎవరు వెలిగించినా అది అగ్నే కదా, ఎవరి చేతిలో వెలుగుతున్నా అది అగ్నే కదా, దివిటి ఎవరి చేతిలో ఉన్న ప్రకాశవంతమే కదా అనే ఒక సూక్ష్మం మనకు తెలుసు. కాబట్టి దాంట్లో ఉన్నటువంటి విషయం ఏంటంటే, దివిటి ఎవరి చేతిలో ఉన్నా ఒకేలా వెలుగుతుంది అని మనకు తెలిసినప్పుడు, జ్ఞానం ఎవరి దగ్గర ఉన్నా ఒకే రకంగా ప్రవర్ధమానంగా వెలుగుతూ ఉంటుంది అనమాట. అందుకని మనం చేసేటటువంటి నిష్ఠ ఆ సమానమైతే ఏ అగ్ని అయినా సరే ఆ యజ్ఞంతో సమానంగానే మనకు గోచరిస్తుంది అనమాట. కావున ఇక్కడ వెలుగుతున్నటువంటి అగ్ని ప్రధానం. ఆ అగ్నికి కలుషితం చేయలేము. అగ్నిని కలుషితం చేసే వస్తువు కానీ ఇంకేమీ లేదనమాట. ఎందుకంటే ఏది చేసినా దాని స్వరూపంగా మార్చి వెలుగుతూ ఉంటుంది. కాబట్టి అగ్ని అనేది ఎప్పటికి కూడా విశేషవంతమైనటువంటి ప్రక్రియ. అందుకనే వివాహ సమయంలో కూడా అగ్ని సాక్షిగా మనం అగ్ని సాక్షి అని పదే ఎందుకు చెప్తామంటే, అగ్ని అనేది అంత పవిత్రమైనది. కాబట్టి డైరెక్ట్ గా దేవతలకు తీసుకెళ్లే సమాచారాన్ని తీసుకుని మన తరపున సిఫార్సు పెట్టి మనకు రికమెండేషన్ చేసేటటువంటి దేవుడు అగ్నిదేవుడు. కావున మనం అంత నిష్టగా చేస్తూ ఉంటాం అన్నమాట. ఈ రోజు సంక్రాంతి ఇదే భోగి మంటలో మండుతా ఉండేటటువంటి అగ్ని స్వరూపంగా మీరందరూ భావించి సమస్త కర్మలను, సమస్త దోషాలను ఈ రోజు చెప్పినటువంటి అగ్నిలో, మీ మనస్సులో ఉన్నటువంటి అగ్నిలో పడవేసి కొత్త రకమైన ఆలోచనలు, పునరావృత్తి కలిగినటువంటి గొప్ప ఆధ్యాత్మిక విలువలతో కూడినటువంటి ఆలోచనలు అనేటటువంటి అగ్నిని ఎవరికి వాళ్ళు మండించుకొని హృదయంలో ఈ సంక్రాంతి నుంచి మనం మార్పు తెచ్చుకోవాల్సిన బాధ్యత ఉంది. జై శ్రీరామ్, స్వస్తి. రేపటి రోజున 5వ మంత్రంలోకి ప్రవేశిద్దాం. సంశయము సార్, శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఒక నిమిషం ఉంది. నమస్తే గురుగారు. వినాయకాచార్యులు చెప్పండి. మా గురువు గారు అయినటువంటి మధుశర్మ గారు కూడా లైన్ లో ఉన్నారు. కాళేశ్వరం శ్రీనివాస దైవజ్ఞ గారి వారు కూడా ఉంటారు ఆయన. ఓకే ఓకే. స్వామి మాట్లాడాను. స్వామి మధుశర్మ గారు, గురువు గారు. నమస్కారం అండి. నమస్కారం సార్. మీలాంటి పెద్దలు రావడం విశేషం సార్ గ్రూపులోకి. నమస్కారం. పర్వాలేదు. నేను ఎంత పెద్ద ఏం కాదండి, మీతో పోల్చుకుంటే అందరం సమానులమే, అట్లేం లేదండి. మేము కాళేశ్వరంలో ఈశ్వరి మాత నిత్యాన్నదాన సత్ర రూపంలో అవతరణం, మన అన్నదాన సత్రం నిర్వహించి, అదే విధంగా వేద విద్య, అదే విధంగా జ్యోతిష్యం నేర్పించడం జరిగిందనమాట. విన్నారా? కాకపోతే నేను ప్రస్తుతం ఆ వ్యవస్థలో అందుబాటులో లేనన్నమాట. కొంత యాక్సిడెంట్ జరిగి నేను రెస్ట్ లో ఉన్నాను. కాబట్టి ఇలా జరుగుతుంది. మనకు ఋగ్వేద మంత్రాల గురించి చెప్తున్నారు మన మధురి ఆదిత్య శర్మ గారు అని చెప్పారు. మీ నెంబర్ నా దగ్గర ఇప్పటికే ఉంది. సందర్భంలో మాట్లాడదామని తీసుకున్నాను, కానీ నాకు వీలు కాలేదు. ఇక కాలక్రమేణా ఆలస్యం అయిపోయింది. నెంబర్ ఉంది. మీరు ఈ రోజు ఈ కార్యక్రమం చేస్తుంటే అమ్మా సైలెంట్. అయితే ఈ రోజు ఈ కార్యక్రమంలో మన ముఖపరిచయం, నా ముఖపరిచయం మీకు లేదు, మీ ముఖపరిచయం నాకు తెలుసు. కానీ నేను మీకు అంటే వార్త రూపంలో మేము తెలిసి ఉండొచ్చు, మీరు ముఖపరిచయంగా మాకు తెలుసు. మీరు ఇటువంటి మహత్తరమైన కార్యక్రమాన్ని చేయడం, ఋగ్వేద మంత్రం, ఇది ఈ ఋగ్వేద సూక్తాలు కానీ ఋగ్వేదం సంబంధించి చెప్పడం మాకు ఆనందదాయకం అండి. చాలా సంతోషం. మేము కూడా మీతో పాటు పాల్గొంటాం. మన వాళ్ళందరినీ అభివృద్ధి చేసుకునే ప్రయత్నం చేస్తాం. మేము ఎందుకంటే వేద పాఠశాల పెట్టిందే మన వాళ్ళ. సార్ దేవదాస్ సార్, మీరు చెప్పండి సార్, ఏదో చెప్తున్నారు. స్వామి, ఒక చిన్న సంశయం ఏమంటే, ఇప్పుడు మీరు చెప్పారు కదా అగ్ని సంస్కారం అని చెప్పేసి, ఇది అన్ని విన్నాం బాగానే, అంటే కొన్ని విషయాలు తెలుసుకున్నాం బాగా. ఇప్పుడు మనం ఇంటిలో పూజలో వచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేస్తాం, అంటే దీపం వెలిగిస్తాం కదా. ఆ దీప జ్యోతికి ఈ యొక్క సంస్కారానికి రిలేషన్స్ ఏమైనా ఉన్నాయా? అది ఇది ఒకటేనా?
అంటే ఇప్పుడు అగ్ని ఇక్కడ మనకి ఎలా చెప్తున్నారంటే సార్, అగ్ని తత్వం ఒక్కటే అంట సార్, ఈ విశ్వం అంతా ఉందంట సార్ అగ్ని తత్వం. ఋగ్వేదాలు చెప్పుకున్నట్లు మనం నిన్న మొన్న చెప్పినటువంటి మంత్రాల్లో ఉన్నటువంటి సమాచారం ఏంటంటే, మొత్తం అగ్ని తత్వం అనేది శరీరంలో దగ్గర నుంచి విశ్వంలో అనంత కోటి బ్రహ్మాండాలన్నిటినీ ఆవరించిందంట అగ్ని. ఎట్లా అంటే ఇప్పుడు మనం 2 చేతులు ఇట్లా జోడిస్తే రఫ్ ఆడిస్తాం కదా, 2 చేతులు ఇట్లా, అప్పుడు ఒక వేడి పుడుతుంది కదా, అది అగ్ని శక్తి అన్నమాట. అగ్ని లోపల మనకు వాక్కుగా వచ్చేటటువంటి ఈ శబ్దానికి మూల కారణం ఎవరు అంటే, కడుపు లోపల ఒక అగ్ని వాయువు 2 ఘర్షణ వల్ల పుడుతుంది అనమాట. అట్లా ప్రతిదీ జఠరాగ్ని అంటారు, త్రేతాగ్నులు అంటారు. ఈ విశ్వంలో అనంతమైనటువంటి దివ్యంగా వెలుగుతున్నటువంటి అగ్నులు ఏంటంటే త్రేతాగ్నులు అని 3 అగ్నుల గురించి చెప్తారు అనమాట. అట్లా అగ్నితత్వమైనటువంటి ప్రతిదీ కూడా అగ్ని సంస్కారం. మన ఉద్దేశం ఉంటుంది కదా, ఆ ఉద్దేశాన్ని ఇక్కడ జోడించాల్సిన అవసరం ఉందన్నమాట. ఏ రకమైనటువంటి ఉద్దేశంతో ఒక సామెత ఉంది కదా, చిన్న దీపంతో గుడిసెలను తగలబెట్టవచ్చు, అదే దీపంతో ఒక చీకటిలో ఉన్నటువంటి ఇంటిని సంసారాన్ని వెలిగించుకోవచ్చు అనేటటువంటి ఒక సామెత ఉంది కదా. అట్లనే మనం వెలిగించేటటువంటి ఉద్దేశం అనమాట. ఇప్పుడు ఒక భూత ప్రేత గణములను ఆరాధించువాడు రాజస గుణాన్ని కలిగినటువంటి వాడు, తర్వాత యక్ష కిన్నెర కింపురుషులను ఆరాధించేవాడు తమో గుణం కలిగినటువంటి వాడు అంటారు కదా. ఇప్పుడు రాక్షస గుణాలు కలిగినటువంటి వాడు కూడా అగ్నిని వెలిగిస్తాడు, శ్మశానాల్లో అగ్నిని వెలిగిస్తాడు. ఒక భూత వైద్యుడు భూత వైద్యంగా ఉన్నటువంటి గీతలో క్లియర్ గా చెప్తున్నారు అనమాట. తమో గుణం కలిగినటువంటి వాడు వీళ్ళని ఆరాధిస్తాడు, రజోగుణం కలిగినటువంటి వాడు వీళ్ళని ఆరాధిస్తాడు, సత్వగుణం కలిగినటువంటి వాడే దేవతలను ఆరాధించును అని చెప్పాడు క్లియర్ గా భగవద్గీతలో. అదే విధంగా మనం ఏ రకమైన ఉద్దేశంతో ఆ దీపాన్ని వెలిగిస్తామో అది అగ్ని తత్వమే కావున అది యజ్ఞంలో వెలిగించేటటువంటి అగ్ని ఈ దీపము ఒక్కటేనా అంటే అది మన మనస్సుకు సంబంధించింది అనమాట. ఏ రకమైనటువంటి మానసిక స్థితితో దీపాన్ని వెలిగిస్తున్నామో అది యజ్ఞం. లోపల యజ్ఞ భావంతో వెలిగిస్తున్నాం కాబట్టి అది యజ్ఞం అవుతుంది. కాబట్టి యజ్ఞానికి కారణమైనటువంటి అగ్ని అంతటా ఒక్కటే. ఇందాక భరతుడు గారు ఒక వివరణ ఇచ్చారు మనకు. మనము విశ్వంలో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి వ్యవస్థలను శాంతి పరచడానికి కారణమైనటువంటి ఒక అగ్ని వ్యవస్థ ఉంది కదా, దాన్ని యజ్ఞంలో చేసేటటువంటి హవిస్సు అంటారు. దేవతలందరూ పంచుకొని తింటారు అన్నమాట ఆ హవిస్సును. మనం వెలిగించే దీపము, మన దీపం జ్యోతి పరబ్రహ్మ అంటారు కదా, ఆ పరబ్రహ్మ చిహ్నంగా మనం వెలిగిస్తున్నాం. అది ఆ అగ్ని యజ్ఞి ఒకటే, కానీ ఇక్కడ అగ్ని హవిస్సుగా మారబోతున్నటువంటి అగ్ని మనకు తెలిస్తే దాని మీద స్పృహ మనకు ఎక్కువ కలుగుతుంది అనమాట. యజ్ఞానికి కారణమైనటువంటి అగ్ని అని మనం ఆ రకమైన భావంతో చేస్తాం అనమాట. కావున దీపం అంటే దీపం, దాని స్థాయి దీపమే అంతే. ఇక్కడ యజ్ఞానికి అది మారుతుందంటే యజ్ఞంలో ఉన్నటువంటి అగ్ని యజ్ఞి ఒకటే, అగ్ని తత్వం ఒకటే. ఇక్కడ అగ్ని తత్వం ఒకటే, కానీ అగ్ని వృష్టిగా ఉన్నప్పుడు ఉండే తత్వం వేరే అనమాట. అందుకని ఇక్కడ దీపంగా ఉన్నప్పుడు ఉండేటటువంటి అగ్నిని మనం నిత్యాగ్ని స్వరూపంగా మనం మార్చుకుంటే నిత్యాగ్ని స్వరూపం అవుతుంది. యజ్ఞంలో దర్శిస్తున్నటువంటి అగ్నిని మనం ఏం చేస్తాము, సమస్త దేవతలు ఇందులో ఉన్నారు అనేటటువంటి భావనతో అక్కడ కూర్చుంటాం కాబట్టి సమస్త దేవతలను దర్శించినట్టుగా యజ్ఞం ముందు కూర్చున్నప్పుడు భావన చేస్తాం. అదే భావనను దీపం మీద కూర్చున్నప్పుడు కూడా అదే భావన చేస్తే అది ఇది ఒకటే అవుతుంది అప్పుడు. కావున మనలో ఉన్నటువంటి భావన ఆ నిత్య దీపాగ్నిగా వెలుగుతుండాలని ఇది అంతరార్థం. చాలా చక్కగా వివరించారు స్వామి. ఇక్కడ అందరికీ వేదం అనే ఒక స్పృహ కలగాలనే ఉద్దేశంతో మనం ఈ ప్రయోగం చేయడం జరుగుతున్నది. కావున మీరు చెప్పిన మంత్రాలను వినగలిగితే చక్కగా చూడండి. రోజుకొక్క మంత్రమే జరుగుతా ఉంది, రోజుకొక్క మంత్రమే, దాని వివరణ ఎంతో ఉంటుంది. ఎందుకంటే ఆ మూలాలు ఎక్కడి నుంచో ఉన్నాయి, అవి తలుచుకుంటూ ఉంటే పోతానే ఉంటుంది సబ్జెక్టు, అంత గొప్పది. ఒక అగ్నిదేవుని గురించి ఎంత చెప్పుకోవాల్సి వస్తున్నాం అంటే, మరి అంత సబ్జెక్ట్ అగ్నిదేవుడు అంటే విశ్వమంతా ఆవరించి ఉన్నాడు అగ్నిదేవుడు. మరి దాన్ని ఎంత గొప్పగా చెప్పుకోవచ్చు, ఎన్ని రకాలుగా చెప్పుకోవచ్చు మనకు ఈ వేదంలో మొదటి 4 మంత్రాల్లోనే మనకు అర్థమైంది. మన 9 మంత్రాలు కూడా అందరు నోటెడ్ చేస్తే మరి నా యొక్క కృషి ఫలించినట్లే నేను అనుకుంటాను. అది జరిగేటట్టుగా చూసుకుందాం. మరి ఈ సంక్రాంతి దినోత్సవ శుభాకాంక్షలు మరొక్కసారి అందరికి కూడా. నిన్న బాగా జరిగిందా సార్ అక్కడ మన గోశాలలో? బాగా జరిగింది స్వామి. మనం చంద్రహారతి అనుకున్నాం కానీ ఆయన చంద్రహారతి కాకుండా ఒక ఈ రోజు జరిగే హోమానికి కూడా మా దగ్గరనే స్టార్ట్అప్ చేయించాడు. మళ్ళీ గోసేవ చేయించాడు, ఇంకా పూజలు అన్ని చాలా గ్రాండ్ గా చేశాడు. బాగా జరుగుతుంది.
అంటే చంద్రుడు మబ్బుల్లో ఉన్నారు బాగా చంద్రుడు మబ్బుల్లో ఉండి మీ చేత వెలిగించాడు, మీరు వెలిగేటట్లు చేశాడా? చంద్రుడు మబ్బుల్లో ఉండి చంద్రుడి బదులు మీరు వెలిగించాడు, మిమ్మల్ని వెలిగించేటట్లు చేశాడు. హ్యాపీగా జరిగినాయి. ఈవెన్ గోవులు కూడా చాలా ఆనందంగా స్వీకరించాయి. నేను చూస్తాను, ఆ వీడియోలు చూశాను కొన్ని. చంద్రహారతి కూడా ఇచ్చి ఉంటే బాగుండేది. ఎందుకంటే ఇప్పుడు నిన్న విశేషం ఏంటంటే పౌర్ణమి, తర్వాత భోగి, తర్వాత ఆగ్నేయ, ఇది ఆరుద్ర నక్షత్రం. ఈ 3 విశేషం అన్నమాట. ఇది ఈ కాంబినేషన్ జరగదు సామాన్యంగా, ఎప్పుడో ఎన్నో ఏళ్ళకి వస్తుంది. భోగి రోజే పౌర్ణమి రావడం విశేషం, అదే రోజు ఆరుద్ర నక్షత్రం రావడం మరీ విశేషం అన్నమాట. సాక్షాత్తు పరమశివుడు నటరాజ స్వరూపంగా దాల్చినటువంటి రోజు అన్నమాట ఆరుద్ర నక్షత్రం. అందుకని మా సంగీత కళాశాలలో కూడా ప్రతి ఆరుద్ర నక్షత్రానికి ప్రతి సంవత్సరం ఏం చేస్తారంటే గ్రాండ్ గా అందరినీ పురోహితులను పిలిపించి ఆ విగ్రహాలను పెట్టి అభిషేకాలు చేయించి అర్చన చేయించి రుద్రం నమ్మకం చమకం చదివించి రుద్ర హోమాన్ని విశేషంగా చేయిస్తారు నిన్నటి రోజున. కావున చంద్రుడు రావడము, ఆరుద్ర నక్షత్రము, భోగి, ఈ 3 విశేషమే నిన్న. పైగా సోమవారం చాలా రకాలుగా కలిసింది నిన్న. పైగా సోమవారం అంటే ఇంకా చంద్రుడు ప్రతీక కదా, చల్లని ఇది కాబట్టి అది సంతోషం అండి. ఇంకా నాకు వెంటనే మళ్ళీ 10 నిమిషాలకు రామాయణం గ్రూప్ ఉంది కాబట్టి మనం ఈ ఋగ్వేదంలో 4వ మంత్రాన్ని చెప్పుకున్నాం విశేషంగా. రేపటి రోజున మళ్ళీ కలుద్దాం ఇంకొక మంత్రంతో, 5వ మంత్రంతో. అందరూ ఇదే నిష్ఠతో అందరూ గ్రూపులకి రండి, చక్కగా మనం ఈ వేదాన్ని అభ్యాసం చేస్తాం. ఇంకోటి చెప్తున్నాను, జన్మనా జాయతే శూద్ర కర్మనా జాయతే ద్విజ వేద పాఠంతు విప్రాణం, తర్వాత బ్రహ్మజ్ఞానేతు బ్రాహ్మణ. బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి ప్రతి వాడు బ్రాహ్మణుడని చెప్తా ఉంది. వేదం చదివే ప్రతి ఒక్కడు విప్రుడే అని ఈ వేదమే చెబుతూ ఉన్నది. కావున మంత్రాలు వచ్చినప్పుడు మరీ విశేషంగా చెప్పుకుందాం. అందరూ ఒక్కటే, భగవంతుని బిడ్డలే అందరూ కూడా, అందులో ఏ భేదాలు లేవు. ఈ విషయాన్ని, ఈ సూక్ష్మాన్ని అందరూ గ్రహించి అందరూ ఒక చెట్టుకు విడదీసినటువంటి ఒక కాండంతో కూడినటువంటి కొమ్మలు అనేటటువంటి భావంతో మనం అందరం వెలుగుదాం. అదే భగవద్గీతలో ఉన్నటువంటి ఊర్ధ్వమూల మద శాఖం అస్వర్థం ప్రాహురవ్యమం అనే శ్లోకానికి అర్థం కూడా. జై శ్రీరామ్. స్వస్తి. వేదం వందే జగద్గురు. వేదం వందే జగద్గురు. జై శ్రీరామ్.